అమెరికాలో ఇప్పుడు ఓ కొత్త నాణెం హాట్ టాపిక్గా మారింది. దేశ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ముఖ చిత్రంతో కూడిన డాలర్ నాణెం విడుదలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అమెరికా స్వాతంత్ర్యం వచ్చి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక నాణ్యం విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నాణ్యంపై ప్రస్తుత అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ చిత్రం ఉండటమే చర్చకు ప్రధాన కారణమవుతోంది. సాధారణంగా అమెరికా చరిత్రలో జీవించి ఉన్న అధ్యక్షుల చిత్రాలను నాణ్యాలపై ముద్రించటం అరుదు. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్వయంగా ఈ నాణ్యం గురించి ప్రకటించారు. ఇది కేవలం స్మారక నాణ్యం మాత్రమే అని, సాధారణ చలామణిలో ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. డాలర్ నాణెం వేరే డిజైన్తో ఉంటుంది. నాణెం ముందు భాగంలో ట్రంప్ చిత్రం లిబర్టీ 1776 to 2026 ఇన్ గాడ్ వి ట్రస్ట్ అనే పదాలు కూడా ఉన్నాయి. వెనుక భాగంలో బాల్డ్ ఈగల్ బొమ్మ ఒకటి ఉంది. అమెరికా చరిత్రలో 1866 నాటి ఫెడరల్ చట్టం ప్రకారం జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలు కరెన్సీపై ముద్రించడాన్ని నిషేధించాయి. ట్రెజరీ అధికారులు మాత్రం ఈ కొత్త నాణేలు ప్రత్యేకమైన స్మారక నాణేల వర్గంలోకి వస్తాయి కాబట్టి వాటికి వేరే నిబంధనలు వర్తిస్తాయని వాదిస్తున్నారు. 2020లో వచ్చిన సర్క్యులేటింగ్ కలెక్టిబుల్ కాయిన్ రీడిజైన్ యాక్ట్ కింద ట్రెజరీ సెక్రటరీకి ఇటువంటి నాణేలను ఆమోదించే అధికారం ఉందని వారే చెబుతున్నారు. అంటే ఈ చట్ట ప్రకారం స్మారక నాణేలకు మినహాయింపు ఉంటుందని వారి వాదన. కానీ విమర్శకులు మాత్రం 1866 నాటి చట్టాన్ని ఉటంకిస్తూ ట్రంప్ చిత్రం నాణ్యంపై ఉండటం చట్ట విరుద్ధమని అంటున్నారు. ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార రిపబ్లికన్ పార్టీ, ప్రతిపక్ష డెమోక్రాటిక్ పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. అమెరికా దేశభక్తిని, స్వాతంత్ర వారసత్వాన్ని గుర్తు చేసుకోవటానికి ఈ నాణెం ఒక గుర్తుగా ఉంటుందని మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు ట్రంప్ తన ఇమేజ్ను మరింత పెంచుకోవటానికి, తన రాజకీయ ప్రచారాన్ని దీన్ని వాడుకుంటున్నారని విమర్శకులు కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఈ నాణెం విడుదల అమెరికాలో ఒక కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్తులో ఈ నాణెంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. నాణ్యపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉందని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు.